ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ దగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైనటువంటి లూకా గారు రాసినటువంటి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము ఒకసారి చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయెను. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు వారు తేరి చూచుచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి మధ్య నిలిచి, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమున చేర్చబడిన ఆ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు, స్తోత్ర. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనము ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు. కొద్ది సమయం నువ్వు విలువైన వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా చేరి ఉన్న బిడ్డలందరినీ, ఏ మాటలు వింటున్న వారందరినీ చూస్తున్నారు కనుక నీ పక్షముగా నిలబడి దాసుని ఆత్మతో నింపి నీవే అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నుండి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అండి. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించి ఆరాధించే కృపను మరొకసారి ప్రభు మనకిచ్చిన బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు అంశము ఏమై ఉన్నది అంటే, నీవు ఆరోహణ అంతస్తుకు సిద్ధపడి ఉన్నావా అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు మనతో ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ రోజున రక్షణ పొందిన ప్రతి వారు, దేవుని సన్నిధికి వెళుతున్న ప్రతి వారు, నేను పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతాను, ఆరోహణం అయిపోతాను అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఇది భ్రమ తప్ప ఇది వాస్తవం, సంపూర్ణమైన వాస్తవం కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ ఉండాలి. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుని సన్నిధి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అయితే ఆరోహణం అవ్వాలి అంటే మనకి కొన్ని లక్షణాలు కూడా ఉండాలి. యేసుక్రీస్తు వారు పునరుద్ధారణై లేచిన తర్వాత సర్వమానవ పాప పరిహారార్థముకు వధించబడి ఆయన పునరుద్ధారణై లేచిన తర్వాత 40 రోజులు అనేక మందికి అగబడుచు 500 మందికి పైగానే ఆయన కనబడింది. అనేకమైన పరలోక రాజ్యమును కూర్చున్న విషయాల గురించి, అలాగే దేవుని యొక్క శిష్యులైన వారికి ఏర్పాటు చేయబడిన పనుల గురించి వారిని హెచ్చరిక చేస్తూ వారిని స్థిరపరిచి బలపరిచి ఈ 40వ రోజున ఆయన యెరూషలేములోని ఒలీవ కొండ దగ్గరికి చేర్చబడ్డాడు. ఆయన చేర్చబడడం ఒకటే కాదు, ఆ యెరూషలేము ప్రాంత నివాసులందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన ఆ స్థలములో ఆ యొక్క ఒలీవ కొండ మీద ఆయన నిలబడి ఈ జనులందరూ కూడా చూస్తూ ఉండగా ఆయన ఏమవుతున్నాడంటే ఆరోహణం అవుతున్నాడు. ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఈ జనులందరూ కూడా చూస్తూ ఉండగా అందరూ అనుకుంటున్నారు ఈయన ఆరోహణం అయిపోతున్నాడని. అందరూ అలాగే చూస్తూ ఉండగా 2 దేవదూతలు భూమి మీదకి వచ్చి వారి పక్కన నిలిచి మాట్లాడుతున్నారు. ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు
నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు. మీ యొద్దనుండి పరలోకం నుండి ఎలాగైతే ఆరోహణమైన ఆయేసే మళ్ళా అదే రీతిగా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఆరోహణమయ్యాడని పండగ చేసుకోవడం కాదు, ఆయన వచ్చేసరికి నీవు ఆరోహణ అంతస్తు కలిగి ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డారా, ఆయన వచ్చేసరికి ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే నీ కొరకు నా కొరకు స్థానంలో సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనం కట్టుకుని ఇల్లు వంటి ఇల్లు కాదు, మనం కట్టుకుని ఇల్లు వంటి ఇల్లు కాదు, ఆయన మనకు సిద్ధపరిచేది. మన కొరకు బంగారముతోను వెండి వైఢూర్యములతోను మహిమతోను సిద్ధపరిచిన ఆ స్థలాన్ని సిద్ధపరిచి నిన్ను మరలా తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి నీవు ఏ అంతస్తు కలిగి ఉండాలి, ఏ అంతస్తు కలిగి ఉంటావు, నువ్వు ఆరోహణ అవుతావో అది నీవు తెలుసుకుని ఆ ఆరోహణ అంతస్తు నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా క్రీస్తు ఎలాగైతే జనులందరిలోకి ప్రత్యేకించబడి ఆయన ఆరోహణమయ్యాడో నీవు కూడా ఈ జనులందరిలోకి ప్రత్యేకించబడి ఆరోహణ అంతస్తు నువ్వు కూడా కలిగి ఉంటావు. ఈ ఆరోహణ అంతస్తు నువ్వు కలిగి ఉండడానికి నీకు ఉండవలసిన లక్షణాలు ఈ రోజున కొన్ని లక్షణాలు మీ ఎదురు పెట్టి నేను రోజున వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యాడు. అయితే ఈ లోకంలో మనుషులు ఎవరైనా ఆరోహణ అంతస్తు కలిగి ఉన్నారా? ఆరోహణ గురించి ఇంకెవరి గురించి అన్నా రాయబడి ఉందా అంటే ఒక ఏలియా గురించి మాత్రమే రాయబడి ఉంది. ఏలియా మరణం చూడకుండా ఆరోహణమాయను, హానోకు మరణం చూడకుండా ఆరోహణమాయను అని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూస్తే ఈ రోజున ఏలియాను మనం చూద్దాం. ఏలియా ఒక మనుష్యుడు ఎలాగ ఆరోహణ అంతస్తు కలిగి ఉన్నాడు అని ఈ రోజున దేవుని వాక్యం గురించి మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం మీరు చూడగలిగితే 12వ వచనం 11, 12వ వచనం చదువుకుందా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుకోవచ్చు ఉండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరందరినీ వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశములకు ఆరోహణమాయను. ఎలీషాను చూచి నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఏలియా కనపడుతూ ఉన్నాడు. ఏలియా ఒక సామాన్యమైనటువంటి మన వంటి మనుష్యుడే. ఈ మనుష్యుడు ఆరోహణాన్ని మనం చూస్తున్నాం. ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక పెనుగాలి వంటిది వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేసింది. వేరు చేసి ఏలియాను అగ్ని రథముల చేత ఆరోహణ గురికి తీసుకుని వెళ్ళిపోతా ఉంటే ఈ కింద ఉండే అతను చూస్తున్నాడు. కింద చూస్తూ అడుగుతున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు అయ్యా అని అడుగుతూ ఉంటే ఒక తుప్పటి అక్కడ నుంచి ఎవరి మీద పడింది అంటే ఎలీషా మీద పడింది. ఎలీషా మీద పడింది. ఏలియా బ్రతికి ఉండగానే రక్త మాంసములతో ఉండగానే ఆరోహణమైనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే రక్త మాంసములు పరలోక రాజ్యములు స్వతంత్రించుకోమని చెప్తుంది. రక్త మాంసమును పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి అంటే ఈ రక్తముతోను ఈ శరీరము ఈ మాంసముతోను పరలోక రాజ్యము వెళ్తామంటే వెళ్ళమండి. మరి ఏలియా ఎలా వెళ్ళాడు? ఏలియా ఎలా వెళ్ళాడంటే అగ్ని రథము చేత అతను కొనుక్కోబడుతున్నాడు. ఈ అగ్ని రథము చేత కొనుక్కోబడుతున్నటువంటి ఇతను ఏమైనా తెలుసా? ఆయన అగ్ని చేత ఆయన ఏం చేసింది? కాల్చేసింది. మహిమ శరీరముగా మలిచివేసి పరలోక రాజ్యములోకి నడిపించినటువంటిదిగా కనపడుతుంది. దేవుని బిడ్డారా, ఎవరు కూడా రక్త మాంసములు కలిగిన వాళ్ళు పరలోక రాజ్యములు ఎవరు ఉంటారండి? పరలోక రాజ్యములో ఉన్న వారిని చేతులు కోసిన
వారి తలకాయ నరికేసినా ఇదిగో వారికి ఏమి కూడా రక్తం అనేది కనపడదు. పరలోక రాజ్యంలో రక్త మాంసములు స్వతంత్రించుకోవాలి వాక్యం అబద్ధము కాదు. ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే దేవుని ఆత్మ చేత రగిలించబడాలి, దేవుని యొక్క అగ్ని చేత కాల్చివేయబడి నీరున్నటువంటి పాపంలో నీరున్నటువంటి ద్వేషంలో కాల్చివేసుకుంటేనే కానీ పరలోక రాజ్యంలో నువ్వు వెళ్ళవు. అక్కడికి వెళ్ళాలి అంటే ఏలియా వలె నీ జీవితం ఉండాలి. ఏలియా యొక్క జీవితం, ఏలియా ఏ అంతస్తులు కలిగి ఉండి పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడు అని మీరు ఆలోచన చేస్తే ఈ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబడక మునుపు కాలమున గిల్గాలు నుండి వెలుచుకొండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చెను కనుక చాలండి. ఇంక ఈ వాక్యం మీరు 12వ వచనం వరకు ఇంటికి వెళ్తాం చదవండి. ఇక్కడ ఏలియా ఎలీషా కూడా వీరిద్దరూ కూడా ప్రయాణం చేస్తూ ఉండగా ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారంటే గిల్గాలు నుంచి వారి ప్రయాణం మొదలెట్టారు. గిల్గాలు నుంచి ప్రయాణం చేస్తూ ఉండగా ఏలియా అంటున్నాడు, అయ్యా ఎలీషా, నేను ఈ రోజున ఆరోహణం అయిపోతున్నాను, నన్ను ఈ రోజున ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభు అంటే బేతేలుకి వెళ్ళమన్నాడు. బేతేలుకి వెళ్ళమన్నాడు. అయితే నువ్వు ఇక్కడ ఆగిపో, ఎంతవరకు నేను చేతులు కడుక్కున్న నీళ్లు కోసం, ఎంతవరకు నువ్వు నాకు పరిచయం చేసావు, నీకేం కావాలయ్యా అంటే నాకేమొద్దయ్యా, నేను నీతోనే వస్తాను, సరేనా అన్నాడు. బేతేలుకి వచ్చాడు. బేతేలుకి వచ్చిన తర్వాత మరలా బేతేలుతో మరలా మాట్లాడతాడు ఎలీషా. ఏమంటాడు తెలుసా, ఓ ఎలీషా, ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే కనుక దేవుని బిడ్డారా అక్కడ మరొక స్థలాన్ని రాశాడు. ఎరుకోకి పంపని సెలవిచ్చాను. చదవకండి, చెప్పండి అంతే. ఎరుకోకు పంపని సెలవిచ్చాడు. ఎరుకోకు పంపని కనుక మీకు ఆగిపో, బేతేలు ఆగిపో అన్నాడు. లేదయ్యా, నేను మాత్రం ఇక్కడ ఆగను, నేను నీతోనే వస్తాను, సరేనా అన్నాడు. కూడా వస్తున్నాడు. ఎరుకోకు వచ్చాడు. ఎరుకోకు వచ్చిన తర్వాత మరలా అడుగుతున్నాడు, ఎలీషా ఇప్పుడు నువ్వు యోర్దాను నది దాటమన్నాడు. కష్టంగా ఉంటుంది, యోర్దాను నది దాటడం అంటే కష్టంగా ఉంటుంది, నువ్వు ఎక్కడే ఆగిపో, నేను వెళుతున్నాను అన్నాడు. లేదయ్యా, నేను కూడా నీతో వచ్చేస్తానయ్యా అన్నాడు. ఎంత చెప్పినా వినలేదు. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు, యోర్దాను నది దాటారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలిలో నుంచి ఆ సుడిగాలి వచ్చే ఇద్దరిని కూడా వేరు చేసి యోర్దాను నది దాటిన తరువాత ఈ ఏరియాను ఏం చేసిందంటే ఆరోహణం అగ్ని రంధ్రముల చదువుకుంటుంది. ఇక్కడ మనం చూడగలిగితే 4 సందర్భాలు వారు దాటినవి 4 విషయాలు. 4 స్థలాలు దాటారు. 4 స్థలాలు దాటిన తర్వాత ఆరోహణం అంతస్తులోనికి ఎవరు వెళ్ళారంటే ఏలియా. మొట్టమొదటిగా మనం చూస్తే గిల్గాలు. మొట్టమొదటిగా మనం చూస్తే వీరి ప్రయాణ యాత్ర ఎక్కడి నుంచి కొనసాగింది అంటే గిల్గాలు నుంచి కొనసాగింది. ఈ గిల్గాలు అనే మాటకు అర్థం ఏమిటి అంటే విడిచిపెట్టుట. దేవుని పెట్టారా? అసలు మనం ఏమి విడిచిపెట్టాలి? 2వ అంతస్తులోకి వెళ్ళాలి అంటే, బేతేలు అనుభవానికి మనం వెళ్ళాలంటే ముందు ఎక్కడి నుంచి మనం ప్రారంభించాలి? మన క్రైస్తవ జీవితం ఎక్కడి నుంచి మన యొక్క జీవితం కొనసాగించాలి అంటే గిల్గాలు అనుభవం నుంచి కొనసాగించాలి. ఈ గిల్గాలు అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20 వచనం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 20 వచనం. 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించెను. చాలండి. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు దేన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వచ్చారంటే వీళ్ళందరూ కూడా ఐగుప్తు అనేటువంటి పాపము బానిసత్వంలో ఉన్నప్పుడు
ఆ పాపము బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి దేవుడే వారి మధ్యలోకి ఎలీషాను పంపించాడు. ఎలీషాను పంపించి వారిని గొర్రెపిల్ల యొక్క రక్తము చేత వారిని విడుదల కలిగించి వారిని తీసుకువస్తున్నాడు. వారిని విడిపించాడు, కానీ వారు మాత్రం వాటిని విడుదల పొందలేదు. వాటిని విడిచిపెట్టలేదు. యేసు ప్రభువు వారే వారిని విడిపించాడు, కానీ వారు వాటి నుంచి ఐగుప్తు అలవాట్ల నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వీరు మాత్రం వాటిని పొందట్లేదు. వదలకుండా వారు నడిపించబడుతున్నారు. అనేక మంది నశించిపోయారు. తర్వాత యెహోషువ కాలం వచ్చింది. మోషే తర్వాత యెహోషువ కాలం వచ్చింది. యెహోషువ వీరిని మరలా ఎక్కడి నుంచి, యోర్దాను నది దాటించిన తర్వాత యోర్దాను నదిలో నుంచి ఒక 12 రాళ్లను తీసుకుని వచ్చి అక్కడ రాళ్లను నిలిపి దానికి గిల్గాలు అని పేరు పెట్టాడు. గిల్గాలు అనగా అది పరిశుద్ధమైన స్థలం. గిల్గాలు అనగా అది ప్రాముఖ్యమైన స్థలం. దేవుని బిడ్డ, అందుకే ఆ 12 రాళ్ళు అక్కడ పరిచి ఏం చేశాడంటే గిల్గాల్ అనే నామకరణం దానికి చేశాడు. అంటే గిల్గాల్ అనగా విడిచిపెట్టుట అని. అంటే దేవుని ప్రజలమైన మనము ఎక్కడి నుంచి దేనిని మనం విడిచిపెట్టాలి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము చాలా ధ్యానంగా రాయించాడు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము సంఖ్యాకాండము 16వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనం. అతడు ఈ దుష్టుల గుడారములో నుండి తొలగిపోవుడి, పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ఉండకుడి. ముట్టకుడుని సమాజముతో నేను. ఇక్కడ మీరు చూస్తే చాలా స్పష్టంగా వాక్యం రాయించాడు. మీరు వేటి నుంచి తొలగిపోండి అన్నాడు. ఇక్కడ చూడండి, గిల్గాలు అనగా విడిచిపెట్టుట, తొలగిపోవుట అని అర్థం ఇచ్చేటువంటి ఆ మాటను బట్టి ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వేటి నుంచి తొలగిపోమన్నాడు ఇశ్రాయేలు ప్రజల నుంచి అంటే వారు ఐగుప్తు అనేటువంటి దుష్టత్వము నుంచి, ఐగుప్తు అనేటువంటి పాపము నుంచి, ఐగుప్తు అనేటువంటి బానిసత్వము నుంచి మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి? విడుదల పొందండి, తొలగిపోండి అని చెప్పాడు. ఈ రోజున మనకు లోకములో యేసు రక్తము చేత కడగబడితే సరిపోదు. యేసు రక్తము చేత కడగబడి రక్షణ అనుభవాన్ని కలిగి ఉంటే సరిపోదు. మనము ఈ లోకం అనేటువంటి దుష్టత్వం నుంచి మనం ఏం చేయాలంటే తొలగిపోవాలి. అక్కడ ఉండకూడదు. పాపం చేసే వారి దగ్గర నీకు పనేంటి? తాగుడు తాగే వారి దగ్గర నీకు పనేంటి? వ్యభిచారం చేసే వారి దగ్గర నీకు పనేంటి? పేకాట్లాడే వారి దగ్గర నీకు పనేంటి? నువ్వు క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడ్డావు కదా. దేవుని యొక్క నీతిని ధరించుకున్న నీవు ఇదిగో వేటి నుంచి తొలగిపోవాలో తెలుసా? ఎవరి యొద్ద నుండి తొలగిపోమన్నాడు తెలుసా? చాలా మంది అంటారు వాళ్ళందరూ తాగుతున్నారు కానీ వారి దగ్గర నేను తాగుతాను ఏంటంటారు. ఎందుకు తొలగిపోమన్నాడు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. దేవుడే ఎందుకు తొలగిపోమన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాశాడు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడిని యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగించుటకు ప్రయత్నం చేసేవారు కనుక మీరు వారి యొద్ద నుండి తొలగిపోండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఊరకనే చెప్పడండి. ఈ ఐగుప్తీయులు అంటున్నాడు, ఓ ఐగుప్తీయులారా, మీరు ఆ దుష్టుల మధ్యలో నుంచి మీరు తొలగిపోకపోతే, ఆ దుర్మార్గ మధ్యలో నుంచి మీరు తొలగిపోకపోతే వారు మిమ్మల్ని ఏం చేస్తారు? తొలగిస్తారు. మిమ్మల్ని తొలగిస్తారు. ఎక్కడి నుంచి? దేవుడి వాక్యంలో నుంచి, వాక్యానుసారమైన జీవితంలో నుంచి, దేవుని యొక్క మార్గంలో నుంచి మిమ్మల్ని తొలగిస్తారు కనుక మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? తొలగిపోండి. ఈ రోజున దుష్టులతో సహవాసం చేసి దుష్టులు అయిపోయిన వారు లేరా? దుర్మార్గులతో సహవాసం చేసి దుర్మార్గులైన వారు లేరా?
వ్యభిచారంతో సహవాసం చేసి వ్యభిచారులైన వారు లేరా? ఉన్నారు. అందుకే ఈ రోజు వివాహమైన తర్వాత భర్త అంటాడు, ఆ పక్కన ఎక్కడైనా వ్యభిచారం ఉంటే ఆమెతో కానీ ఆమె ఇంటి దగ్గరికి కానీ నువ్వు వెళితే నీకు నాకు కాపరపడుతుంది అంటాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆమెతో నువ్వు సహవాసం చేస్తే, ఆమెతో కలిసి నువ్వు ఆమె దగ్గర గృహం ఎత్తుంటే ఆమె లేనిపోయి ఆశలు చూపించి నిన్ను కూడా వ్యభిచారం చేస్తుంది, నీ కాపరాన్ని పాడు చేస్తుంది కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దా అంటాడు. కొంతమంది అంటారు, కొంతమంది వినకుండా జీవితాలు పాడు చేసుకున్నటువంటి యవ్వన బిడ్డలు ఈ రోజున లోకంలో లేకుండా లేదు, ఉన్నారు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, వారి యొద్ద నుండి తొలగిపోమన్నాడు. ఎవరి యొద్ద నుండి? దుర్మార్గం పనులు చేసే వారి దగ్గర నువ్వు కూర్చోవలసిన పని ఏంటి? ఆ దుర్మార్గం ఇచ్చి నువ్వు నేర్చుకుంటావా? దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి తెలుసా? ఆరోహణ అంతస్తులో నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా నీవు దుష్టుల యొద్ద నుండి తప్పనిసరిగా తొలగిపోవాలి. అదేంటండి? అపొస్తలుడైన పౌలు దేవుని ఎరగని ప్రజల మధ్యలో నివాసం లేడా? దేవుని ఎరగని ప్రజలతో మాట్లాడలేదా? దేవుని ఎరగని ప్రజలతో సహవాసం చేయలేదా? మమ్మల్ని ఎందుకు అటువంటి దుష్టుల యొద్ద నుండి, పాపం చేసే వారి యొద్ద నుండి తొలగిపోమంటారంటే, అపొస్తలుడైన పౌలు విశ్వాసం నీకుంటే నీవు కూడా వాళ్ళతో సహవాసం చేయొచ్చు. అపొస్తలుడైన పౌలు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నేను ఎలాగైనా ఎందరైనా దేవుని యొద్దకు నడిపించాలి అని వారితో సహవాసం చేసి, వారితో మాట్లాడి, క్రీస్తుని గురించి వారికి బోధించి, వారిని క్రీస్తు వైపుకి నడిపించే జ్ఞానము, ఆత్మ అభిషేకము కలిగిన వాడు అపొస్తలుడైన పౌలు. మరి మన విశ్వాసం ఎటువంటిది? అవిశ్వాసం ఏదని చెప్తే వారి మాటిని తొలగిపోయి మనసు మనం అవును లేదు. దేవుని ఎరగని ప్రజలు దుష్టులు ఏమి చెప్తే అదే చేసి ఈ రోజున జీవితాలు పాడు చేసుకునే వారు ఎంతమంది లేరంటే ఉంటున్నారు. కనుక ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఒకవేళ వారు నిన్ను దేవుని యెహోవా యొద్ద నుండి తొలగించునేమో, మిమ్మల్ని తొలగించునేమో, అందుకే నేను మిమ్మల్ని వారి యొద్ద నుండి తొలగిపోమంటున్నాడు. వారిని తొలగిపోమంటలేదు. వారు నిన్ను క్రీస్తులో నుంచి తొలగిస్తారేమో అని ముందుగానే జాగ్రత్త చెబుతుండగా ఈ రోజున ఆయన మాట మీకు లెక్కుంటుందా? అసలు ఉందండి. దేవుని యొక్క మాట కింద పక్కన పడేస్తాం. దేవుని మాట చెప్పిన చేయడానికి ఇష్టపడం. మరి ఎవరు చెప్పినట్లు అంటే దేవుని పెట్టారా? దేవుని ఎరగని ప్రజలు, దుష్టులు, పాపము చేసేటువంటి వారు చెప్పిన మాటలు విని దేవుని యొద్ద నుండి తొలగిపోయి మన జీవితాన్ని ఏం చేసుకుంటాం తెలుసా? నశింప చేసుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, ఐగుప్తీయుల వలె మీరు నాశనము కాకుండానట్లు, ఐగుప్తీయుల వలె మీరు నాశనము కాకుండానట్లు, పాపము చేసే వారి వలె, దుర్మార్గుల వలె మీరు నాశనము కాకుండానట్లు, వారికి అలాగైన నాశనము ఏంటో తెలుసా? నరకము. ఆ నాశనము కాకుండానట్లు మీరు వారి యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. కానీ మనం తొలగిపోతున్నామా? దేవుని ప్రజలతో కంటే, దేవుని యొక్క సేవకులతో కంటే, దేవుని యొక్క సన్నిధి అనుభవం కంటే మనం ఎక్కువగా ఎవరితో ఉంటామో తెలుసా? దేవుని ఎరగని ప్రజలతో, అవిశ్వాసం కలిగిన వారితో, నాశనానికి వెళ్ళిపోయే వారితో నీవు సహవాసం కలిగి వారితోనే ఉంటావు. కానీ దేవుని సన్నిధిలోనికి మాత్రం మనం ఉంటాం. అందుకే కదా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, అందరికీ రక్షణ పొందిన వారందరికీ పరలోక రాజ్యం ఇచ్చేస్తాడా? అందరూ కూడా ఆయన ఎలాగైతే అందరూ చూస్తుండగా ఆరోహణం అయిపోయాడు, మనము కూడా అవిశ్వాసులు చూస్తుండగా మనము కూడా ఆరోహణం అవ్వాలని ప్రభు కోరుకుంటే నీతో మాట్లాడుతుండగా ఆ ఆరోహణ అంతస్తులోకి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీకు ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? దుష్టుల యొద్ద నుండి, దుర్మార్గముల యొద్ద నుండి, పాపాత్మల యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. ఆయన మాట చెప్పాడు అంటే, ఆయన మాట మనం లెక్క చేయకుండా మనం జీవించామంటే నాశనం ఖచ్చితంగా మనం ఏర్పడే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాటలు పెడదాం. అతను వెళ్ళినటువంటి రెండో అంతస్తు ఏంటంటే గిల్గాలు నుంచి ప్రారంభించబడిన యాత్ర ఒక్కరోజే. ఇవన్నీ కూడా సంవత్సరాలు పడి జరిగింది కాదు. ఆరోహణ అంతస్తు అంటే అనేకమైన సంవత్సరాలు పోయిన తర్వాత ఆరోహణ అంతస్తు అనుకుంటామేమో, దేవుని బిడ్డ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన ఆరోహణ అంతస్తు వచ్చే సమయానికి నీకు ఒక సిద్ధపాటు ఉండాలి. ఒకటి, క్రైస్తవ జీవితం ఎలా ప్రారంభించబడాలి అంటే పాపాత్మల నుంచి, దుర్మార్గుల నుంచి, దుష్టత్వం చేసే వారి నుంచి తొలగిపోయి నువ్వు ఎక్కడికి నడిపించబడాలో తెలుసా? బేతేలు అనుభవంలోనికి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అధికారిగా మాట్లాడుతున్నాడు, ఇదిగో నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమన్నాడు అన్నాడు.
ఎక్కడికి వెళ్ళమన్నాడు? బేతేలుకి వెళ్ళిపోమన్నాడు. అయ్యా నేను వచ్చేస్తానయ్యా. అక్కడ ఆరోహణ అవుతుందంట. అంటే నేను వచ్చేస్తాను అయ్యి బేతేలుకి. బేతేలు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? బేతేలు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. బేతేలు అనే పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు అరణ్యంలో అతను ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఒక్కడే అరణ్యంలో రాత్రి అయిపోయినప్పుడు, ఆ అరణ్యంలో ఒక రాయి తీసుకుని తలగడగ పెట్టుకుని పడుకున్నప్పుడు దేవదూతలు ఆ దర్శనంలో కనపడుతుంది. ఆకాశం నుంచి, పరలోకం నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండగా అక్కడ చూసిన ఆ దర్శనాన్ని బట్టి అతను అనుకున్నాడు, ఇది దేవుని మందిరం తప్ప ఇది వేరే స్థలం కాదు అని. దాన్ని ఆ స్థలానికి ఏ పేరు పెట్టాడు తెలుసు? ఉదయం నూనె పోసి బేతేలు అనే నామకరణం చేసింది. అంటే బేతేలు అనగా దేవుని కుటుంబం, బేతేలు అనగా దేవుని మందిరం. ఎక్కడి నుంచి విడుదల పొందిన నీవు? లోకము నుంచి, అన్య ఆచారాల నుంచి, దుష్టుల నుంచి, దుర్మార్గం నుంచి విడిపించబడితే సరిపోదు. విడిపించబడిన నీవు బేతేలు అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. చాలా మంది నేను తాగుడు అలవట్లేదు, పేకట్లు అలవట్లేదు, వ్యభిచారం లేదు, నేను ఏది చేసినా మంచి చేస్తానని అనుకుంటావు. దాని ద్వారా నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. దాని ద్వారా నీకు నిత్య జీవం ఇవ్వడు. ఆ నిత్య జీవం నువ్వు పొందుకునే వారికి నువ్వు ఖచ్చితంగా ఉండాలి అంటే రెండో అనుభవం ఏంటో తెలుసా? బేతేలుకు వెళ్ళమని ప్రభు చెప్తూ ఉన్నాడు. బేతేలుకు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? బేతేలు దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? దేవుని మాటలు వినిపించే స్థలానికి సాదృశ్యంగా ఉంది. దేవుని గురించి నేర్చుకునే స్థలానికి సాదృశ్యంగా ఉంది. మీరు చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే, ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే ఇక్కడ అక్కడ యాకోబు ఆ బేతేలు అని పేరు పెట్టినారు. ఆ పేరు కనపడుతూ ఉంది. అలాగే ఈ బేతేలు యొక్క అనుభవం దేనికి సూచించే కనుక ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నా యొద్దకు చూడండి, యెహోవా సన్నిధిని కూర్చుని ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తన పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించదనని. దేవుని మందిరం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని మాటలు వినిపించేస్తాను, దేవుని భయమును నేర్పించే స్థలం. దేవుని మందిరానికి చాలా పేర్లు పెడుతున్నారు. స్వస్థతశాల మొన్న ఆయన ఫేస్బుక్ లో పెట్టాడు. ఒక చోట 250 మంది హ్యాండిక్యాప్ట్ ఉన్నారంట. హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఉన్నారంట, అంటే వికలాంగులు ఉన్నారు. ఇతను అంటాడు, మనోహర్ దాస్ అన్న అతను, 250 మంది ఉన్నారు కనుక పాస్టర్ గారు బాగు చేశాడని అంటున్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసి బాగు పడిపోతారంటే హాస్పిటల్ మానేశాడు. అందరి దగ్గరికి ప్రవీణ్ గారిని తీసాడంట. అంటే దేవుని మందిరం స్వస్థతశాల కాదు. దేవుని మందిరం 7 దేవుని తెలుసా? నేర్చుకునేస్తా. ఏమి నేర్చుకుంటాం? దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు నేర్చుకొని ఏం నేర్చుకుంటావు అంటే దైవికమైన లక్షణాలు. పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలి, ఆ అంతస్తులు కలిగి ఉండాలి అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ క్రియలు ఎలా ఉండాలి, అలాగే నీవు దేవుని భయం కలిగి ఉండాలి అంటే అక్కడికి వెళితే అన్ని నేర్చుకుంటావు. కొంతమంది మందిరానికి వెళ్తారు కానీ ఏమి నేర్చుకోలేదు, మొత్తానికి వెళ్తారు అంతే. ముద్దగొప్పలాగా ఇక్కడ వస్తారు, ముద్దగొప్పలాగా ఇంటికి వెళ్తారు. ఏమి నేర్చుకోరు. బైబిల్ ఏం చెప్తుందో అట్టి రీతిగా ప్రవర్తించడం కానీ, అట్టి రీతిగా మాట్లాడడం కానీ, అట్టి రీతిగా నడుచుకోవడం కానీ ఉండగలిగే. ఎందుకు ఉపయోగం ఉంది? మందిరానికి ఎంత ఉపయోగం ఉంది? ఇక్కడ ఏమన్నాడు? యెహోవా సన్నిధిని కూర్చున్న నీవు ఏమన్నాడు? జనులను ఓర్చమన్నాడు. యెహోవా సన్నిధిని కూర్చున్న నీవు జనులను ఓర్చమన్నాడా? మనమేం చేస్తాం? అక్కడే వస్తాం. మన ఇంట్లో కూర్చుని తీసుకున్నాం మందిరానికి.
అవునా? మరి ఏం నేర్చుకుంటున్నట్టు మనం? అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, దేవుని యొక్క సన్నిధి బేతేలుకి వస్తున్న నువ్వు అక్కడే రోజు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే నీ తర్వాత నీ పిల్లలని నరకానికి పోతారు. నువ్వు ఒక్కడే పనులు రాజ్యం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? పోల్చకపోతే, నువ్వు నేర్చుకోకపోతే, నీ పిల్లలకి నేర్పించకపోతే నువ్వు పనుల రాజ్యం వెళ్తావు అనుకుంటున్నావా? ఆరోహణ అంతస్తు నీకు ఉండదు. ఆ ఆరోహణ అంతస్తులోకి నువ్వు వెళ్ళాలి అంటే రెండవ లక్ష్యం ఏంటి తెలుసా? బేతేలు అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. బేతేలు అనుభవం ఏం నేర్పుతుంది? దైవ భయము నేర్పుతుంది. ఈ లోకంలో భక్తులు చాలా ఉన్నారు, చాలా రకాల భక్తులు ఉన్నాయి ఈ లోకంలో. ప్రతి భక్తి దైవ భయము నేర్పించదు. అలా వెళ్తారు, భక్తి చేస్తారు, మళ్ళీ వచ్చి సిగరెట్ కాల్చుతారు. అలా వెళ్తారు, భక్తి చేస్తారు, మళ్ళా వచ్చి వ్యభిచారం చేస్తారు. అలా వెళ్తారు, భక్తి చేస్తారు, మళ్ళా వచ్చి తాగుతారు. ఇవన్నీ కూడా నేర్పించే స్థలాలు కాదు. దేవుని యొక్క బేతలు అనబడిన దేవుని మందిరం అని మాత్రం మనకి నేర్పించేది ఏంటి తెలుసా? దైవ భయము. నువ్వు పలానా పాపము చేస్తున్నావు, ఆ పాపములకు శిక్షిది అని దేవుడు మాట్లాడతాడు నీకు. ఇంటి దగ్గర కూర్చుంటే సరిపోదా? చాలా మంది ప్రార్థనకి వెళ్ళాలా? దేవుడి మందిరానికి వెళ్తే నేర్చుకుంటామా? ఇంటి దగ్గర నాకు అన్ని తెలుసు. పాస్టర్ గారు వాక్యం బోధించకుండా దేవుని ఆత్మ చెంత నీకు ఎలా తెలుస్తుంది? స్కూల్ మాస్టర్ నీకేమీ కూడా చెప్పకుండా స్కూల్లో నువ్వు పాస్ అయిపోతావా? పుస్తకాలు ఇస్తేను, పుస్తకాలు ఇస్తేనే చదివి పాస్ అయిపోయినాడు ఎంతమంది ఉన్నారు? అవునరా? ఆ చదువు రావాలి అంటే మనం నేర్చుకోవాలి. ఆ నేర్పించేవాడు అంటున్నాడు, అతను నేర్చుకున్నాడు కనుక అతను నేర్పిస్తాడు. ఈ రోజు దైవజనుడు ఇంటి దగ్గర ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకుని నేర్చుకుని నీకు బోధించాలి. ఈ రోజు ఆ బోధన అనట్లేదు. ఏంటి నా తాత్కాలిక రావడం? బైబిల్లో మాస్టర్ గారు అంటాడు, ఇవన్నీ దేవుని మాట కదండి, మీరు అంశం అని చెప్తారేంటి అంటున్నాడు ఒక ఆయన. అంశం ఉండాలి, లేకపోతే అదే మాట మీద చెప్పాలంటారేంటండి? ఇవన్నీ దేవుని మాట కదా, ఏది చెప్పినా దేవుని మాట కదా, మేము చెప్పేయాలని అడుగుతున్నాడు ఆయన. అన్ని దేవుని మాటలే, అన్ని దేవుని మాటలే. ఏ మాటను ఎలా బోధించాలో ముందు దైవజనుడు నేర్చుకోవాలి. దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే నేర్చుకునే వారికి ఉండాలి. మీరు వచ్చి నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి, మీ పిల్లలకి నేర్పించండి. నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు దేవుడు యెహోవా. ఇక్కడ మాట్లాడేది పాస్టర్ గారు కాదు. ఎవరో దెయ్యాలు తీసుకుంటున్న దేవుని స్తోత్రం. నామమును బట్టి విడుదల కలిగించును గాక, ప్రతి నోరు తెరవబడును గాక. దేవుని స్తోత్రం. గట్టిగా తెరవబడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇక్కడ మాట్లాడేది ఎవరు? మాట్లాడినప్పుడు కింద బతిమలాడుకున్నాను. మీకు అందరికి వందలు తిరుగుతుంది. గోరు తెచ్చి చెప్పండి. నాకు కొత్త ప్రశ్న అందరం మిమ్మల్ని ఇక్కడ మాట్లాడేది ఎవరు? కొంతమంది మాస్టర్ గారు మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నారని చెప్ప మాట్లాడేదని చూస్తున్నాను. ఇక్కడ ఉన్నవారు మొహం ఫీలింగ్ తెలుపుకోదన్నారు. దావీదు గారు దేవుడు మాట్లాడుతున్నాడు చూస్తున్నాడు. ఆయన మిగిలిన ఫీలింగ్ వేరే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడే నేను అక్కడ అంటాడు, నేను మీతో మాట్లాడు. ఇక్కడ మాట్లాడటానికి దేవుడు వచ్చే స్థలం ఇది. దేవుడు మనతో మాట్లాడడానికి వచ్చే స్థలం అండి. ఈ స్థలంలోనికి ఈ అనుభవం ఏంటో తెలుసా? దైవమై దేవుడు నీతో మాట్లాడుతుంటే, నీ పాపం గురించి, నీ పాపం యొక్క శిక్ష గురించి బోధిస్తూ ఉంటే నీకేం కలగాలి? దైవ భయం కలిగి. కానీ ఇక్కడికి రామ్మనం. మరి అక్కడికి వెళ్తాం, ఏం నేర్చుకుంటామో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయం మీరు చదివేది 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు వారి ఇంటెంట తిరుగులాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారుగాను నేర్చుకొందురు. కాబట్టి పిల్లలకని ఏం చాలండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తే జొల్లందరూ కూడా ఏం చేస్తారంట?
బేతేలు అనగా దేవుని మందిరానికి వచ్చి నేర్చుకోకుండా ఇంటింటా తిరుగుతూ వారు ఎలాగుంటారు? బతకస్తులు. ఆ గురించి ఏం రాశారు ఇక్కడ? బతకరాజులు. ఇంటింట తిరిగిపోడు బతకలేరు అనుకుంటారా? వాళ్ళని ఆవిడ అసలు బతకించదండి. ఎక్కడికి రమ్మంటే ఆ ఇంటికి కాకపోతే ఇంటికి వచ్చేది, ఇంటికి కాకపోతే ఇంటికి వచ్చేది. దేవుని మందిరానికి పిలుస్తాడు. దేవుని మందిరానికి తప్ప అన్ని ఎలాగ తిరుగుతావు, అన్ని దగ్గరికి ఏం నేర్చుకుంటావు? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోస్తావమ్మా, పొరిగింటి విషయాలన్నీ బాగా పాడతారు. కానీ మనం ఇంటింటనే తిరుగుతాం తప్ప దేవుని సన్నిధికి రావు. దేవుని సన్నిధిలో దైవ భయం నేర్పించేటువంటి మాటలు వినవు. అందుకే కదా ఇంటింటా తిరిగితే నీకు పరలోక రాజ్యం నరకం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏంటంటా తిరిగి నేర్చుకునేవాడు తెలుసా? ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, ఆ ఇంటి సంగతులు, పొరిగింటి సంగతులు నేర్చుకుని ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. ఆ మాటలు ఈ మాటలు విని, ఆ మాటలు ఈ మాటలు చెప్పి నరకానికి పోతావు. ఆ ఇంటి ఈ ఇంటి తిరిగి నేను రక్షణ పొందాను అయ్యా, నేను ప్రాంతానికి వెళ్ళేవాడిని అయ్యా, నువ్వు వచ్చేసావా, నీతో పాటు నేను కూడా ఎలాగంటే ఎక్కడ వెళ్తా అక్కడే ఉంటారు. నీ పక్కన ఉన్నవాడు, సిద్ధపడిన వాడు, బేతేలను హోకలిగిన వాడు, దేవుని గురించి సంగతులు, బైబిల్లో ప్రతి ఒక్క మాటలు తెలుసుకుని ప్రవర్తించిన వారందరూ కూడా ఏమైపోతారు? ఆరోహణం అయిపోతా ఉంటే పొగరబోతుగా ఉన్న నీవు రాశాడు అక్కడ. ఎంత స్పష్టంగా రాశాడు? ఎంటెంటా తిరుగుతూ వదరబోతులు. అంటే ఏంటి? పొగరబోతులు. నాకు చాలా కోపం అంటారు చూసావా కొంతమంది. ఎక్కడెక్కడ ఎంటెంటా తిరుగుళ్ళు అవుతాయి. దేవుడి మందిరానికి వెళ్ళే వాడు పొగరబోతులుగా ఉన్నారు. ఎలా ఉంటారు? దైవ ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు. దేవుడితో సహవాసం చేసేవాడు ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడతారు. దేవుడితో సహవాసం చేసేవాడు ఎప్పుడు నెమ్మదిగా మాట్లాడతారు. దేవుడితో సహవాసం చేసేవాడు క్షమించగలిగిన వాడి మనసు ఉంటుంది. దేవుడితో సహవాసం చేసేవాడు దయ చూపించే మనసు ఉంటుంది. పొగరబోతులుగా ఉంటారండి. దేవుడు పెట్టారా? ఏమి నేర్చుకుంటాం? పొగరబోతారా? అదేమన్నా గొప్ప? నరకానికి పంపించేటువంటి పొగరబోతారు ఏమైనా గొప్పది లేదండి. అందుకే అక్కడ రాశాడు, బేతేలును విడిచి ఇంటింట తిరుగుచు నా చదువులు అనుకున్నారు వదరబోతులను ఇంకేంటి పొరిగింటి పరుల జోలికి పోతారంటాను. ఎవరు జోడు? ఆ పక్కింటో జోలి. ఎందుకండి? అవి నాశనం అయిపోతాయి నీకెందుకు? అగ్నిలో దూకుతాయి నీకెందుకు? నరకంలోకి పోతే నీకెందుకు? మళ్ళీ ఆ నరకంలోనికి పోకుండా దేవుళ్ళలోకి నడిపించి పరలోక రాజ్యానికి నడిపించే మనసు ఉండదు. తన ఆవిడేంటి ప్రార్థనకి రాదండి. నువ్వే వస్తావు. నువ్వు వచ్చి నేర్చుకున్నదేంటి? రాదు. నువ్వు వచ్చి నేర్చుకున్నదేంటి? దేవుని విషయాలు ఏమైనా నేర్చుకుంటున్నావా? దేవుని కూర్చున్నప్పుడు ఆలోచనలు, దేవుని కూర్చున్నప్పుడు సంగతులు ఏమైనా నేర్చుకుంటున్నావా? నేర్చుకోకపోతే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఇది నేర్పించేస్తాను. క్రీస్తులో నువ్వు ఎలా బ్రతకాలి, క్రీస్తులో నువ్వు ఎలా మాట్లాడాలి, క్రీస్తులో నువ్వు ఎలా ప్రవర్తించాలి. నిన్ను చూసిన వారందరూ దేవుని మందిరానికి వెళ్తున్నావు అన్నట్టుగా ఉండాలని చెప్పుకునేటప్పుడు నీ జీవితం. నిన్ను చూస్తే నీ పోరవద్దనం, నీ మాట నీవు, నీ దోషులు మాటలు చూసి నువ్వు దేవుని మందిరానికి వెళ్తానన్నా దేవుడికి అవమానం కలిగించే ప్రవర్తన జీవితం నీలో ఉంటే నీకు ఆరోహణంతో స్త్రీకి ఎక్కడిస్తాడు దేవుడు? ఎక్కడి నుంచి? లోకము నుంచి, దుష్టత్వము నుంచి వేరు చేయబడ్డావు, దుర్మార్గం నుంచి వేరు చేయబడ్డావు. మంచిదే. అక్కడ ప్రారంభించబడిన నీవు బేతేలు అనుభవం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు నేర్చుకునేవాడిగా ఉండాలి. ఇక్కడ ఏం నేర్పుతుందో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానం, దైవికమైన జ్ఞానం నేర్పించే స్థలం ఇది. ఈ స్థలంలోకి వచ్చి నేర్చాలి, నేర్చుకోవాలండి. చదువు నేర్చుకునేవారు ఉదయం 9 గంటల స్కూల్ అంటే ఎందుకు వెళ్తారో మాట్లాడలేదండి. ఎన్నింటికి పంపిస్తారు తల్లిదండ్రులు? 9 గంటల స్కూలు. ఎన్ని గంటలకు బయట తీసి పంపిస్తారు స్కూల్కి పిల్లల్ని? ఎన్ని గంటలకి? నువ్వుదే చెప్పండి. మీరు ఎప్పుడు పంపిస్తారు అదే చెప్పండి. 8 గంటల ముందు
8 గంటలకి గబగబా బాక్స్ తయారు చేసి అమ్మా స్కూల్కి టైం అయిపోతుంది అన్నవా ఏంటి ఈ లోక చదువు నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. నీకు పరలోక రాజ్యాన్ని 6వ అంతస్తు ఇచ్చేటువంటి దైవికమైన బలి విషయంలో నీవెప్పుడు ఇప్పుడు చెప్పండి ఎన్నింటికి ఉంటారు? 10 గంటలకు ఆరాధన, మనం ఎన్నింటికి వచ్చేద్దాం? 9 గంటలకు వచ్చేద్దాం. మనం దేవుని స్తోత్రం. 9 గంటలకు వచ్చిన వాళ్ళు అందరూ దేవుని స్తుతించండి. ఒకసారి గట్టిగా చెప్పకూడదు. వాళ్ళకి ఒకసారి ఏంటి ఎవరు వచ్చారు? చేతి అక్కడే ఉన్న ముందు 9 గంటలకే, లేకపోతే 9:30కి వచ్చేవాళ్ళు, 9:10కి వచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఉన్నారా? ఒకసారి నువ్వు దేవుడికి ఒకసారి చెప్పకూడదు. ఒకసారి ఇంకెవరున్నారు? కాంతమ్మ గారు, దేవుని స్తోత్రం. నిర్మల కొడుకు, దేవుని స్తోత్రం. బాగా వచ్చారు. ప్రతి వారం రావాలి, ఒక వారం కాదు. ఎప్పుడు రావాలి? 1/2 గంట ముందు వచ్చి దేవుని సన్నిధిలో దేవ ఈ రోజున నీ ఉద్దేశం అంటే నాకు నేర్పించిన ఆయన ప్రార్థించే వరకు ఉండాలి మనం. అంతేగాని ఏం బయట కొంతమంది పిల్లలు టైంకి ఎక్కడ ఓ పీరియడ్ అయిపోతుందంటే 2వ పీరియడ్ అయిందా తెస్తారు బయట. ఆ మాస్టర్ పీరియడ్ ఏం చేస్తాడు? దెబ్బలు ఎక్కడ ముందు తినేదేంటి? దెబ్బలు. తర్వాత పరీక్షల్లో ఫెయిల్. రిజల్ట్ ఏంటి? ఫెయిల్. టీ వస్తుంది అక్కడ. టీ వస్తుంది, ఎఫ్ వస్తుందమ్మా. ఎఫ్ వస్తుందంట. బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం బాగా తెలుసు. ఎఫ్ఫర్ వస్తుంది. ఎఫ్ఫర్ వస్తే దాన్ని చూసి నువ్వు ఏమంటే అది 2వ రాగలో ఎఫ్ వచ్చేలాగా ఉండకూడదు. నీ జీవితం ఎలా ఉండాలి? పీ వచ్చేటట్టు ఉండాలి. పాస్ అన్నట్టు. పాస్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నువ్వు సమయానికి బంధువులు ఉండాలి. సమయానికి అక్కడ ముగించబడుతుంది ఖచ్చితంగా. అవునా లేదా? మన సహోదరులు మన 7:30 ప్రార్థన అంటే 8:30కి వచ్చారు. 8:30కి ముగింపు అయిపోయినారు. దేవుని స్తోత్రం. దాని మధ్యలో నుంచి వెళ్ళిపోతుంటే కుమార్తె అంటుంది, చిన్నపిల్ల చాలా బాగుంది మన ప్రార్థన. చిన్నపిల్ల అంటుంది మన ప్రార్థన చాలా బాగుంది. మేము గ్యారెంటీ అంతా నవ్వుకుంటూనే ఇంటి వరకు. ఆ పిల్ల ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? చిన్న పిల్ల అండి. ఆ భక్తిని ఎంత ఆనందం చేస్తుందో చూసారా? ఈ పెద్ద మొహం చూడలేదు నేను. చాలా బాగుంది. నిజంగా ఆ మాట చూస్తే నాకు ఎంత నవ్వు వచ్చిందండి. అంటే మనం నేర్చుకోవడానికి ఎన్నింటికి వెళ్తున్నా? సోమరిపోతున్నాం మనం. ఎవరమన్నా బతకొస్తున్నాం. అది ఏమని నచ్చాడు? నేను చెప్పిన మాట కాదండి. పాస్టర్ గారు మమ్మల్ని బతకొస్తున్నారంటే బతకరాండ్రులు ఒకటానికి పక్కింటికి సంగతులు చెప్పడానికి భయపెత్తుకు వెళ్ళిపోతాం. ఎప్పుడు తెల్లారుతుంది ఏదైనా విషయం చెప్తే అలా మోసేయాలి, వాళ్ళ గొప్పలు కూర్చేయాలని వెళ్ళిపోతాం. ఎప్పుడు టయానికి ఒకవేళ ఉంటారేమో, వెళ్ళిపోతారేమో పనిలోకి అని పొద్దున్న తెల్లారకుండా వెళ్ళిపోతారు మోసేత్తకి. మన దేవుని మందిరానికి నేర్చుకోవడానికి వస్తున్నా. దేవుడు ఎలా వస్తున్నా? సమయానికి వస్తున్నారా? వస్తే మంచిదే. నేనే లేట్గా అవుతున్నాను. ఇక్కడికి ఇంకొక ఆరాధన చూసుకుని వచ్చినప్పటికీ పాస్టర్ గారికి తెలవదు కనుక పాస్టర్ గారు పలానా టైం వస్తారు కనుక ఆ టైంకి 5 నిమిషాల ముందు వెళ్ళిపోదాం అనుకుంటారేమో. దేవుని బిడ్డ నాకంటే ముందు దేవుడి స్థానంలో ఉంటున్నాడు. ఆయన చూస్తాడు. నేను ఎక్కడే ఏ ఆరాధన చూసుకున్నా ఎవరు ఏ టైంకి వస్తారో నేను కనుక్కుంటాను. నేను కనుక్కోను అనుకుంటారా? ప్రతి బిడ్డ గురించి ఆరాధిస్తాను. మన నాడు వచ్చిన మందిరానికి దేవుని బిడ్డలు ఆలోచన. 2వ అనుభవం పేతురు. మొత్తంగా వెళ్ళిపోదాం వాక్యంలోకి. 3వ అనుభవం ఏంటి తెలుసా? ఎరుకో. 3వ అనుభవం ఏంటి? అన్నాడు. ఇదిగో పేతురు అనుభవంలో ఏరియా దగ్గర 50 మంది శిష్యులు ఉండేవారు. ఈ 50 మంది పేతురులో ఏరియా దగ్గర దైవికమైనటువంటి పాఠాలు నేర్చుకునేటువంటి సమయంలో ఎలీషా ఎక్కడో నాగలు దున్నుకుంటూ వ్యవసాయం చేసేటువంటి ఏలియాను పిలిచాడు. ఎలీషా నువ్వు నన్ను వెంబడించే దేవుడు కోరుకుంటాడు. ఈయనందరికంటే బాగా నేర్చుకున్నవాడు ఎవరు తెలుసా? వెనకాల వచ్చిన ఎలీషా నేర్చుకున్నాడు. ఈయనందరూ నేర్చుకునే కాడే ఆగిపోయారు. ఈయనందరూ నేర్చుకునే కాడే ఆగిపోయాడు. అంటున్నారు ఇదిగో ఏరియా ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు కదా, అక్కడ ఆరోహణ అయిపోతాడు, మన అందరం ఎక్కడ నిలిచి ఉందో అంటాడు. మీరు ఇంటికి వెళ్తారు చదువున్న మాట. ఆయన అందరూ చెప్తాడు. వాళ్ళ మాట ఎవరి మాట ఏముందంట? నేను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎరుకోకి వెళ్ళిపోతాను. ఎరుకోకి నేను నీ మాట ఎన్నో నేను ఎరుకోకి వెళ్ళిపోతానండి. వీళ్ళందరూ ఆపుతారు చూసి ఎక్కడికి వెళ్ళిపోతారు అంటాడు. ఎరుకో దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా?
దేవుని స్తుతి చేయి జీవితంలో సాదృశ్యంగా. ఎరుకో దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఎరుకో పట్టణం శాపగ్రస్తమైనది అయినప్పటికీ ఎరుకో పట్టణం, ఆ పట్టణం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేరి దైవ సేవకులందరూ కూడా బోర్ల ఊదుతూ ఉండగా వీళ్ళందరూ దేవుని స్తుతిస్తే ఎరుకో ప్రాకారాలన్నీ ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఏదో తెలుసా? పాటలు పాడుతూ దేవుని స్తుతించేటువంటి స్థానం ఏడు తెలుసా? ఎరుకో స్థానం. అంటే ఎక్కడికి బేతేలుకు వచ్చిన మనం ఎప్పుడు రావాలి? బేతేలుకు వచ్చిన మనం ఎప్పటి నుంచి ఉండాలి? అరుణం వచ్చిందమ్మా? అరుణం వచ్చిందా? నాలుగు. దేవుని స్తోత్రం. ఒకసారి చూపించండి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడే స్తుతిస్తున్నాను. వాక్యం చెప్తున్నప్పుడు ఏమన్నా మంట ఎక్కువగా ఉంటుందా? మారిపోదు మాకన్నా అయిపోతున్నాయి. మంట ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? మొక్కల మారిపోతుంది. వాక్యం కూడా అంత దోశ ఎక్కువగా ఉందనుకో, మొక్కలు ఏమైపోతాయి? నా గురించి చెప్తున్నాడు ఈ మాస్టర్ గారు. రాక $2 మానేసి 3వ వారం వస్తే మాస్టర్ గారు నన్నే పట్టుకున్నాడు అన్నట్టుంది వారు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, 3వది ఎరుకో పట్టణం. అది స్తుతి ఆరాధనకు సాదృశ్యం. ఇక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేము యొక్క ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరుకో చుట్టూ కూడా బోరలు పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడ చదవడం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే 98వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి చదవండి. 8వ భాగాన్ని చదవండి. బోరలతోను కొమ్ముల నాదములతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. 47వ కీర్తన ఇంకా చదవండి. కిందకి చదవండి. ఘోషించును గాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. ఇక ఎన్ని వదిలి 47వ కీర్తన మొదటి చదువు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునికి ఆర్భాటము చేయండి. చూడండి, చాలా మందిరాల్లో చప్పట్లు కొట్టకూడదంట. ఏం కొట్టకూడదు? కొన్ని మందిరాల్లో ఏం కొట్టకూడదా? చప్పట్లు కొట్టకూడదంటే దేని బట్టి చెప్తున్నారండి? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? చప్పట్లు కొట్టమని చెప్పాడే లేదా? చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి ఆరాధించండి. ఎవరిని? సర్వజనులారా ఆ దేవుణ్ణి మీరు అందరూ కూడా ఏం చేయండి? చప్పట్లు కొట్టి ఆరాధన చేయండి. దేవుడితో ఆరాధన చేయమన్నాడు. బోరలతోనూ కొమ్ములతోనూ సంగీత నాదములతో దేవుని ఏం చేయాలి? బోర్లు అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి. బోర్లు అంటే ఏంటి? కొమ్ములతో అని రకమాల కొమ్ములు. ఇదివరకు కరెక్ట్లు ఉండేవి కాదు, ఇదివరకు మైక్ సెట్ ఉండేది కాదు. ఏం చేసేవారు? ఒక కొమ్ము తీసుకుని ఎక్కడికో ఏర్పడింది. ఇప్పుడు కొమ్ములతో పని ఏముంది? కరెంట్ ఉంది, ఈ బోర్లు ఉన్నాయి, మైక్ సెట్లు ఉన్నాయి. అవునా లేదా? ప్రతి మైకు ఒక కొమ్ములు ఉన్నాయి, కానీ ఊదువులు ఎవరైనా ఉన్నారా? సర్వజనులారా మీరు కొమ్ములతోనూ బోర్లతోనూ జయధ్వని చేయండి అని చెప్తూ ఉంటే అక్కడ కొమ్ములు కనపడతాయి తప్ప ఆ కొమ్ములు పట్టుకుని ఊదేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? పాటలు పడే సమయానికి మేము వచ్చి పొద్దున్నే వచ్చి పాటలు పాడతాం అన్న వాళ్ళు చేతులు అంతనే కదా. పాటలు పాడుతున్నామండి వచ్చి అని చేతులు ఎత్తే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నీకు గాంచి పాటలు పడే సమయానికి పోమంటారు. అర్థమైందమ్మా? ఖచ్చితంగా. మళ్ళీ ఇంకొకసారి అడిగినప్పుడు చేస్తే గుంపులో ఉంటారు ఖచ్చితంగా. ఇందులో పెద్దోడైపోయి, ఇదిగో పాటలు పడేవాళ్ళు అంత పెద్దోడైపోయి ఇప్పుడు ఎక్కడ తిరుగుతారు? ఏంటి తాను తిరుగుతున్నారు. ఎక్కడ పెళ్ళిళ్ళు అయితే, ఎక్కడ పేరంటాలు అయితే ఏ దొరుకుతుందో అక్కడ వెళ్ళిపోతున్నారు. ఏంటంటే తిరిగి వాళ్ళందరూ బద్దకొస్తులే. దేవుడు వెళ్ళాలి. మీకు ఈ రోజు మీకు జ్ఞాపకం చేసేటువంటి మాటలు ఏంటంటే మనకి 3వ గుంపులోకి వెళ్ళాలి. ఏడు తెలుసా? సర్వజనులారా ఆయన చప్పట్లు
కొడుతూ జైత్వని చేయాలి. జైత్వని నీవు సంగములో ఉండి అందరూ కలిసి పాటలు పాడితే నీ జీవితంలో అపజయము పారిపోవాలి, నీ జీవితంలో స్వాగతం పారిపోవాలి, నీ జీవితంలో నవ్వు వచ్చేటువంటి జీవితం నువ్వు పొందుకునే దేని బట్టి తెలుసా? పాటలు పాడితేనే. నీ నోట నిండా నవ్వుంచదు అన్నాడు. నవ్వుంచితే అందరి నోట్లు నవ్వుంచడం. నువ్వు ఎక్కువగా దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతి ఆరాధన చేస్తావు, నీ నోట నిండా దేవుడు ఏముంచుతుంది తెలుసా? నవ్వుంచుతుంది, నవ్వుంచుతుంది. దావీదు భక్తుని యొక్క భక్తి ఎటువంటిదో తెలుసా? దావీదు భక్తుడు తంబూరాలతోనూ నాదములతోనూ సితారలతోనూ మహారాజు అయినప్పటికీ నాట్యములు చేస్తూ దేవుని ఆరాధన చేస్తుంటే తన భార్య అయినటువంటి సౌలు కుమార్తె మీకాల్ ఏమన్నా తెలుసా? వీడు రాజేనా, వీడు రాజా పిచ్చోడా? ఎవరినే? దావీదు మహారాజుని నాట్యముతోనూ ఆరాధన చేస్తుంటే ఈయనేంటి గొంతులే చెప్తున్నాడు, వీడు పిచ్చోడు అనుకుంటా, రాజేనా? దేవునికి కోపం రేగింది. ఈమె గర్భాన్ని పూసేసి ఈమెను పక్కకి కెట్టేసి ఆ బియ్యం గిట్ట ఎవరిని కెట్టేసి మేఘాలను పక్కకు తోసేసాడు. ఈ రోజున చాలా మంది ఆరాధన చేయడానికి మనసు ఉండదు. కొంతమందికి పాటలు పాడడానికి ఉద్యమంగా దేవుని పాటలు పాడతానికి నువ్వు పాడుతుంటే చేయబడి దగ్గర దిగొచ్చాడు. అలాగే ఆరాధన చేయాలి. ఆ యొక్క స్థూడికి రావాలంటే దేవదూతలు ఆరాధన చేస్తూ ఉంటే, పరలోకంలో దేవదూతలు ఆరాధన చేస్తూ ఉంటేనంట ఆ పరలోకం యొక్క గుమ్మమునంట అదిరిపోయేవంట. అంత ఆరాధన చేసిన ఈ రోజున ఆరాధన రోజు కదలకూడదు. ఏమని పాడతారు పాట? సమర్పణ చేయము ప్రభువునకు. ఎంత తాగితీ కొట్టేది అంటే ఒళ్ళు ఆగకూడదు. ఒళ్ళు చప్పట్లు కొట్టండి అంటే ఏం కొడతారు? చెప్పట్లు కొడతారు. సౌండ్ మనరండి మీరు కొట్టారా సౌండ్ వస్తుందా? చప్పట్లు కొట్టడం అంటే ఏం కొడతారు? చప్పట్లు కొడితేనంటే హార్ట్ అటాక్లు రావండి తెలిసి మీకు. ఆ రోజున ఈ రోజున అందరికీ హార్ట్ అటాక్లే. ఎందుకు వస్తున్నాయి? చప్పట్లు కొట్టకే. దేవుని మందిరంలో పాటలు పాడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ ఉంటే నీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, నీ హార్ట్ అటాక్ పారిపోతాయి. ఆ చప్పట్లు కొట్టడానికి కావాలి. వంట మీద టైంకి మనం అసలు మనకు అవ్వదు. మనం నేర్చుకునేది ఆ బ్యాచ్ కాదు కదా. మనంతా ఏ బ్యాచ్? నరకానికి పోయే బ్యాచ్ లా ఉంటుందా? దేవుని బిడ్డలారా, 3వ అంతస్తు తెలుసా? 3వ అంతస్తులో ఏం చేయాలి? దేవునికి కీర్తన పాడుతూ దేవుని స్తుతించి ఆరాధించి అనుభవంలోకి వెళితే నేను పరమ రాజ్యం వెళ్తాం. అంతేగాని వాక్యము గురించే వెళ్తానండి. నేను వాక్యం గురించే వెళ్తున్నావా? సంఘ సహోదరు గురించి వెళ్తాను కాదు. నువ్వు దేవుని గురించి అన్నది తెలుసా? దేవుని మహిమగల రాజును దేవుని ఆరాధించాలి, మహిమగల రాజును దేవుని కనపరచాలి. పాటల ద్వారా ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన ఆయన గొప్ప కార్యం బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధించేటువంటి అంతస్తులోనికి వెళ్తేనే నీవు ఎక్కడికి వెళ్తావు? ఆరోహణ అంతస్తు ఉంటుంది. ఎప్పుడైతే మాట చెప్పాడో వాళ్ళందరూ చేసిన 12 నుంచి జనులందరూ ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం ఎజ్రా గ్రంథం చూడు ఒకసారి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంచు కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలు విషయమైన కృపణంతో నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఇంకా మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అనోకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఈ మాటలు చూడండి ఒకసారి కిందకి. ఇవన్నీ అబద్ధాలు అంటారా? ఇవన్నీ అబద్ధాలా? కొందరు ఏడ్చారంటే ఆరాధన చేస్తారు, పాటలు పాడుతూ ఆరాధన చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు, కొందరు ఏడుస్తున్నారు, కొందరు సంతోషం ఇంకా ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఈయనందరూ ఇశ్రాయేలు ప్రజలు చేసిన అన్ని బైబిల్లో రాశాడండి. ఈ రోజున ఆరాధన అంటే మనం కొత్తగా పెట్టక్కర్లేదు. ఆరాధన ఎలా చేయాలి, పాటలు ఎలా పడాలి, దేవుని ఎలా స్తుతించాలి, అన్ని బైబిల్లో
ఈ బైబిల్లో మాట్లాడి పక్కన పోసేసి ఎవరికి ఇష్టం వచ్చిన ఆరాధన పెట్టేసుకుని ఆరాధన అంటే ఎలా చూసి చదవడమే ఆరాధన అనుకుంటున్నారా? అది ఎక్కడ లేదండి బైబిల్లో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో ఆరోహణ అంతస్తులోకి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఏ అంతస్తులో ఉన్నావు తెలుసా? మరలా మూడవదిగా పాపము నుంచి దుష్టత్వము నుంచి వేరు చేయబడి బేతేలులోకి నడిపించబడ్డావు. బేతేలు అనుభవం ఏంటో తెలుసా? నువ్వు సమయానికి రావాలి, నువ్వు ఎలాగో మాట్లాడాలి, ఎలాగో ప్రవర్తించాలి, ఎలాగో నడుచుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకోవాలి. మూడవది, నేర్చుకున్న నీవు దేవుణ్ణి స్తుతించే వరకు ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించాలి పాటలతో, చదువులందరితో కలిసి అన్నాడు. ఇక్కడ ఒకరిద్దరు అన్నాడా? ఆ ఒకరిద్దరు అన్నాడు. అక్కడ ఇప్పుడు చదువు వాక్యములో మరొకసారి చదువున్న మాట కూడా వచ్చి పదకొండు వచ్చిన యెహోవా దయాళుడు ఇశ్రాయేలు విషయమైన కృపను నిరంతరం నిలిచేయని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడి చాలండి. ఇంతక చిన్న వాక్యాలు చదువులందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి సర్వచదులారా మీరు చప్పట్లు కొడుతూ కీర్తన పాడండి. పాస్టర్ గారు పాటలు పాడుకోండి, మేము వెనకాల వాక్యాన్ని టయానికి వద్దాం, లేకపోతే ముగింపు టయానికి వద్దామని చెప్పాడా? చెప్పండి ఏమా అలా చెప్పాడా? ఎప్పుడు రావాలి? పాటలు ప్రారంభ ప్రార్థన కంచున్నది ఆరాధన. 9 అమ్మను ఫోన్ చేస్తాను, నాకు ఎవరు రామగారు అయ్యగారు నేను 4 లక్షలు వస్తున్నానండి, ఎవరిని పంపించింది, నేను వేరే ఆరాధనకి వెళ్తున్నానండి, పాపను పంపించింది, ఎవరిని పంపిస్తాను వచ్చింది. 9 అమ్మకు రెడీ అయిపోయాడు, 10 గంటలకు ఆరాధన. మనం అప్పుడే ఉండాలి. అంతేగాని ఇంకా టైం ఉంది ఆ పని కూరుకోవడం, ఈ పని కూరుకోవడం, ఆ టీ పెట్టుకున్న వచ్చి టీ పెట్టివ్వడం, ఇయ్యా చేయమన్నది. మళ్ళీ నువ్వేమో రక్షణ పొందో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అని భ్రమలో ఉన్నామని. భ్రమండి అది. ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే రక్షణ అవసరం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే దైవ సన్నిధి అవసరం. పరలోక రాజ్యం వెళ్ళాలంటే పాటలు పాడడం కూడా అంత ప్రాముఖ్యత దేవుడు. సర్వచదులారా యెహోవాను స్తుతించండి, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేయండి, పాటలు పాడండి అని చెప్పిన మాట అబద్ధమా? కాదే. మరి ఎందుకు పాటలు పాడరు? మీ నోరులు బూతులు మాట్లాడడానికేనా? మీ నోరులు అబద్ధాలు మాట్లాడడానికేనా? లేకపోతే పక్కింటి వారి గురించి చెప్పుకోవడానికి అది దేవుడు నీకు నోరిచ్చింది? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని కనపరచడానికి. క్రిస్మస్ పెడితే ఈ ఛానల్ ఇద్దరు కాల్ నుంచి ఇక్కడ నడుచుకుంటూ ఒక యవనస్తుడు వస్తాడు. అతనికి నోరు ఉంటుందా? కానీ పాటలు పాడతానంటాడు. ఇప్పుడు అందరికైనా ముందు క్రిస్మస్ 7 గంటలకు ప్రారంభించబడితే అతను 6 గంటలకు వచ్చి మొట్టమొదటి కూర్చుని ఉంటాడు. అతను అయ్యగారు ఒకసారి చూడు పాడాడు, మన పాడాడా? అతనికి స్వరం ఉందా? మరి మీకున్నాయి స్వరాలు ఉన్న వాళ్ళు పాట పాడమంటే ఏమంటారు? మోగోడు అయిపోతున్నారు. స్వరాలు ఉన్నవాడు ఏమో మోగోడు అయిపోతున్నారు, మోగోడు ఏమో నేను పాట పాడేస్తాను అంటాడు. రేపవసరంలో మన సంఘం కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏ అంతస్తులు ఆగిపోయింది ఈరోజు చూసుకోండి. ఖచ్చితంగా ఏ అంతస్తులు ఆగిపోయారో చూసుకుని 2 అంతస్తులకు వెళ్ళండి. ఒక బిల్డింగ్ వేసుకున్నవాడు ఏం చేస్తాడు? పైన ఇంకో బిల్డింగ్ వేసుకుందాం అనుకుంటాడా? కూడా ఒక బిల్డింగ్ వేసుకున్నవాడు ఏం చేస్తాడు? ఇంకో బిల్డింగ్ పైన ఇంకో స్టేర్ వేద్దాం అనుకుంటాడు. ఉన్నదాన్ని చిన్న చేద్దాం అనుకుంటాడా? మనం అంతే. దేవుడికి ఒక అంతస్తు ఇచ్చాడు. పాపము నుంచి శాపము నుంచి విడిపించడానికి గొర్రె పిల్ల రక్తమైన యేసుక్రీస్తు రక్తం విమోచిస్తే దేవుడి అనుభవంలోకి వెళ్ళి నువ్వు నేర్చుకోమండి. అక్కడ కొత్తలకు నేర్చుకోవాలి. ఎక్కడో జాగర్ నుంచి వస్తున్నారు, ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. కానీ మనం మాత్రం ఈ చర్చికి సమీపంగానే ఉంటాం. కానీ మొత్తలాగా ఇంటి దగ్గర కూర్చోండి. మనం ఆరోహణం అయిపోతాం. మనం ఎలాగైపోతాం? ఇది 3వ అంతస్తు తెలుసా? పాటలు పాడే అంతస్తు. జయించితో
ఇశ్రాయేలు ప్రజల ఎదుట అంత ప్రాకారము కట్టబడి ఉంటే, ఎరుగో ప్రాకారం 2 లారీలు నడిచేటువంటి గొప్ప ప్రాకారం కట్టబడి ఉంటే అది ఎలా కూర్చబడింది, వీళ్ళ మార్గం ఎలా సరళం చేయబడ్డాయి అంటే వారు పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించారండి. ఎరుకో పట్టణంలో ఈ రోజు ఆ ప్రాకారంలో కూర్చబడి వారికి చక్కని మార్గం ఏర్పరచబడ్డాయి. నువ్వు పాటలు పాడగా నీ మార్గంలో సరళం చేయబడట్లేదు. నువ్వు పాటలు పాడి దేవుని స్తుతించగా నీ చక్కని మార్గంలో నీకు సరళం చేయబడక ఎక్కడ ఉన్న బొంగలు అలాగే ఉంటున్నాడు. ఏ పనులు అవుతాడు. అన్ని పెద్ద పెద్ద ప్రాకారంలో ఎవరు ఉన్నావు ఎందుకున్నాయి? నువ్వు పాటలు పాడి దేవుడు స్తుతిస్తే నీ అందరూ అవన్నీ తొలగిపోతే ఆటంకాలండి. పాట పాడవు కదా నువ్వు. ఎంత చిన్న పిల్లలు వచ్చిన నాతో పాట పాడిచ్చేస్తాడు. ఎవరు ఎంత ముసలు వచ్చిన నాతో కలిసి పాటలు పాడిచ్చేస్తానే. మీరు రారు. మన సంఘంలో మంచి పాటలు పాడుతూ ఉంటారు. మన మిగిలిన సంఘం గురించి నేను చెప్పట్లేదు కానీ మన సంఘంలో చక్కని కొత్త కొత్త పాటలు పాడుతూ ఉంటారు. ట్రాక్ల మీద పాడేస్తారు. మన సంఘంలో ఆర్కెస్ట్రా బండి. అంత అనుభవం కలిగిన మన సంఘంలో అసలు ఆ పాటలు నేర్చుకునే ఆసక్తి ఎంతమంది ఉన్నది? జ్వాల నిన్న కాకముందు వచ్చింది. ట్రాక్ మీద పాటలు పాడేస్తున్నారు. మన 30-40 సంవత్సరాలు అయింది. మందిరంలో పాట పాడమంటే నా మొహమేకి చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఏం చేయాలండి? పాడుతుందండి జ్వాల. మరి ఆ తెలుగు చూసి మన ఎక్కడ ఉన్నవాళ్ళు ఏం నేర్చుకోవాలి? కొంతమంది పాటలు పాడే సామర్థ్యం ఉండదు కదా, ఇంటి దగ్గర పాడతారు. సినిమా పాటలు, సీటీ పాటలు పాడతారు. ఏ పాటలేలా? సీటీ పాటలు బ్యాక్సి. ఆ సీటీతో ఎక్కడ పోతారు లేదా? ఎందుకంటే మన బద్దెది కాదు. చివరిగా ఒక మాట చెప్పి నాకు ముగించేస్తాను, సమయం అయిపోతుంది. నాకు అనుభవం తెలుసా? యోర్దాను నది. యోర్దాను నది అప్పుడు అంటాడు ఎక్కువ పట్టణంలోకి వచ్చిన తర్వాత, అబ్బాయి ఇప్పుడు నేను సామాన్యమైన ప్రయాణం కాదు. ఇప్పుడు వరకు నేల మీద నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి రావాలి? యోర్దాను నదిలో నుంచి అవతలకెళ్ళ. నదిలో నుంచి వెళ్ళమంటే మాట. ఇప్పుడైతే మన బ్రిడ్జిలు ఉన్నప్పుడు బ్రిడ్జిలు లేవు. అప్పుడు బ్రిడ్జిలు లేవు. యోర్దాను నది అవతలకి వెళ్తున్నాను కనుక నువ్వు రాలేవు, నువ్వు ఎక్కడే ఆగిపో. నేను ఎక్కడికి? యోర్దాను నది అవతలకి వెళ్తాను, అక్కడ ఆరోహణం జరుగుతుంది. నాకు మీరు ఏమనంటే ఎంత శ్రమ అంటే ప్రాణం పోయినా నీతోని నేను ప్రయాణం చేస్తాను. నేను నీతో పాటు ఆరోహణం దగ్గరికి వచ్చేస్తాను. నేను చెప్పాడు. ఎంత చక్కబద్దామని చూసిన ఆగలేదు. ఎలీషా రాయిక ఇద్దరు ప్రయాణం పెడుతున్నారు. అవతలకి వెళ్ళిపోయారు. ఇద్దరు సొనాసికి వెళ్ళిపోయారు. ఇద్దరు చచ్చిపోయారా? యోర్దాను నదిలో చచ్చిపోరండి. ఎందుకు చచ్చిపోరు? ఎంత కఠినమైన సమస్య అయినా మనము ప్రభు వైపు చూసి మన ముందుకు సాగితే ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలు మనల్ని ఏమి చేయదు. కానీ శ్రమ వస్తాయని మనం భయపడతాం. పరిశుద్ధ గ్రంథం ఏమని దానికి తిరిగి చూడ ఒకసారి. యోర్దాను నది శ్రమలకు సాదృశ్యంగా ఉంటే చూడండి. రాజుల మొదటి గ్రంథం 18-13 వచ్చిన చదవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 13వ వచ్చిన. యెహోవా ప్రవక్తలను హతమార్చుచుండగా నేను చేసినది నా ఏళ్ళవాడు నీకు వినబడింది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మందిని చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నీ ఏళ్ళ మంది దగ్గరకు పోయి ఏలి ఎచ్చట ఉన్నాడని చెప్పుకొని నువ్వు నాకు ఆజ్ఞించుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధిని నేను పడినానో యెజబెలు పాస్టర్ గారు అందరూ ఒక 50 మందిని చూడటం, 50 మందిని పోగేయడం, అక్కడక్కడ ఉన్న పాస్టర్ని వెతికి ఈయన చంపేయడం. యెజబెలు ఇశ్రాయేలు ప్రజల్లో ఇశ్రాయేలు రాజు ఎవరంటే అహాబు రాజు. అయితే అతని భార్య యెజబెలు శాతమరణం చేసింది. ఇప్పుడు మరేంటి? చిల్లంకి తనము బాగా అలవాటు అయినటువంటి కుమార్తె చేతబడి తను బాగా తెలిసింది. ఈమె పాస్టర్లో ఒక 50 మందిని చూడడం అని చెప్పాడు. ఈ పని చేస్తాం. అటువంటి సమయంలో యాజకులను చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒబద్య అనేటువంటి ఒక వ్యక్తి, ఒబద్య అనేటువంటి ఒక భక్తిపరుడు, ఇతడు దైవజనులందరినీ కూడా చేర్చుకుని వారికి ఆహారం పెడుతూ వారిని రహస్యంలో పోషించేవాడు.
మరి ఈ మాట యజమానికి తెలిస్తే ఒబజ్జలు బతికినది ఒబజ్జలు బతికినదా? అయినా వాడు నన్ను బతకనివ్వకపోయినా పర్వాలేదు, అయినా వాడు నన్ను బ్రతకనివ్వకపోయినా పర్వాలేదు, దేవుని అభిషక్తులు వారి శ్రమలో నేను వారి గురించి నేను ఏమైపోయినా పర్వాలేదు అని నిలబడిన వ్యక్తి ఎవరు తెలుసు? ఒబజ్జి. ఏమన్నా అయిపోతే ఒబజ్జని ఏమన్నా చెప్పేసారా? ఎవరో సంపలేదు. కానీ మన భయపడిపోయింది, మన మనకి భయపడిపోతాం, శ్రమ వస్తే భయపడిపోతాం. శ్రమ వస్తే పాస్టర్ గారి పక్కన నిలబడి మాట్లాడలేదు, కష్టం వస్తే పాస్టర్ గారి పక్కన నిలబడి మాట్లాడలేవు. దేవుడు విన్నారా? ఒకనొక దినాన్ని నాకు వచ్చింది శ్రమ, నాకు వచ్చింది శ్రమ. ఏంటి శ్రమ అంటే, ఆ మాస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పరిచయం నువ్వు ఎందుకు పెట్టించావు, నువ్వు ఎందుకు పెట్టించావు అని చెప్పి నన్ను ఇక్కడ చేర్చుకుని అక్కడను తీర్చినటువంటి కుటుంబాన్ని పట్టుకుని వారందరూ వేధిస్తూ ఉంటే ఆ కుటుంబం యొక్క నన్ను కూడా పిలిచారు. పిలిచినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా నా పక్షాన్ని నిలబడి మేము చేర్చుకున్నాం, ఆయన వాక్యము మాకు కావాలి, ఆ పాస్టర్ గారు మాకు కావాలి అని వారు ఏం చేస్తారో తెలుసా? అంతమంది వందల మంది అందరూ అలా నిలబడి ఉన్నారు, నేను పక్కన నిలబడి ఉన్నాను. ఆయనేమో దర్జాగా కూర్చొని నాకన్నా చిన్నోళ్ళు అయినప్పటికీ నా పక్కన నిలబడి మాట్లాడిన కుటుంబం అందరిలో ఉన్నారు. ఆయనకి ఈ రోజున ఏమైనా శ్రమ వచ్చేసినాయా, వాళ్ళ వల్ల బాధ వచ్చినాయా? రాలేదు. మిగిలిన వారందరూ చూస్తూనే ఉన్నారు తప్ప, ఇదిగో పాస్టర్ గారు ఆ వాక్యం మాకు కావాలని మేము పిలుచుకోవడం చెప్పిన వారు ఇంకెవరో కూడా కనపడలేదు. ఇంకెవరు ఉన్నారమ్మా? ఎవరు ఉన్నారు? ఇంకా మిగిలిన ఎవరైనా వచ్చి మాట్లాడేవాడు? వాళ్ళకి ఏమి కాలేదు, నాకు ఏమి కాలేదు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఈ పాస్టర్ గారిని మేము పిలుచుకున్నామంటే, ఈ పాస్టర్ గారి వాక్యం మాకు కావాలని మేము కోరుకున్నామంటే ఏళ్ళని అవమానిస్తారేమో, ఏళ్ళు వెలివేస్తారేమో అని కొన్ని కుటుంబాలు రాలేదు దగ్గరికి. నేను అలాగే నిలబడి ఉన్నాను. నా పక్షాన్ని నిలబడిన వారి పక్షాన్ని ప్రభు నిలబడ్డాడు. ఈ రోజున ఈ చక్కని మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇక్కడ చక్కని పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము కూడా దేవుల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుల్లో మనం బలపడుతూ ఉన్నప్పుడు, దేవుల్లో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శ్రమని మీదకి రావచ్చు, కష్టాల మీదకి రావచ్చు. కానీ దైవజనుని వెంట పట్టుకులు మొదలకుండా ఉంటే కనుక దైవజనుడు కలిగి ఉన్న ఆత్మ నిన్ను కూడా విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఏలియా అయ్యా అంటున్నాడు, అయ్యా ఎందుకు వచ్చింది శ్రమ నీకు? నాకు ఎలాగైతే తప్పదు, రామన్నాడు ప్రభు. నేను ఎలా నాకు తప్పదు, నువ్వు వచ్చాక ఆగిపో, ఎలుకలో ఉండిపో, చాలా ఎక్కడ బాగానే వచ్చావు, ఇక్కడ తాగిపో అని అన్నాడు. ఎలిసా అంటాడు, ఏమి పర్వాలేదయ్యా, నాకు శ్రమ కలిగిన పర్వాలేదు, నీ కొరకు దేవుని కొరకు నా ప్రాణం పోయిన పర్వాలేదు, నేను నీతో కలిసి ఉంటాను, నీతో కలిసి వస్తాను. చచ్చిపోయి ఇద్దరికి ఏమీ అవ్వదు. ఈ శ్రమలతో కూడిన ఈ జీవితాన్ని మనం ఖచ్చితంగా ఏం చేసింది? యోర్దాను నది అని ఏమని చెప్పేసిందా? యోర్దాను నదే కాదు, ఎర్ర సముద్రం వల్ల కూడా దేవుని ప్రజలకు చిన్న హాని కూడా కలగనివ్వలేడు దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడు తెలుసా? నువ్వు శ్రమకుండా వెళ్తున్నావేమో, దేవుడు ఇదిగో నువ్వు పాటలు పాడుతూ, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని వాక్యానుసారంగా జీవిస్తూ, దుర్మార్గాన్ని దుష్టాన్ని దీని దూరంగా ఉంటూ నడుస్తూ ఉన్నప్పుడు నీ జీవితం శ్రమలో ఉండి నడిపించబడుతూ ఉందా? ఆ శ్రమలో నిన్ను ముంచలేవు, ఆ శ్రమల వల్ల నీకు హాని కలగదు. అటువంటి వారిని చూసి పరలోక రాజ్యమును ఆరోహణమై దగ్గర పొందిందంట. నేను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన త్వరగా చదవండి. అందుకు నేను అయ్యా మీకే తెలియనగా ఎలాగూ చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెల పిల్ల రక్తం వచ్చేట ఊదుకొని తమ వస్త్రములు తెలుపు చేసుకుని వచ్చిన వారు. చూడండి, ఆరోహణ అవుతున్న వారిని చూసి ఏమంటారు తెలుసా? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇంకా మీరు చూస్తే ఇంటికి చదువుకోండి. దశలోకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అట్లంటాడు, ఇదిగో మీరు విశ్వాసంలో శ్రమల వల్ల కృంగిపోక శ్రమలో కూడా క్రీస్తు యందు స్థిరపరచబడిన వారే ఉండవలెనని మీ యొద్దకు నేను తిమోతిని పంపించింది. ఆ తిమోతి ద్వారా బలపరచబడిన మీరు శ్రమల నుంచి మీరు తొలగిపోక క్రీస్తును అంటబట్టుకుని ఉంటే మీరు ఆరోహణ అంతస్తు కలిగి ఉంటారు. ఎంత చక్కని విలువైన మాటలు కదా.
ఈ రోజున శ్రమలో తొలగిపోయే కుటుంబాలు లేవా? అవమానంలో తొలగిపోయే కుటుంబాలు లేవా? నిందలో తొలగిపోయే కుటుంబాలు లేవా? దేవుని మందిరంలో నాకు అవమానం కలిగింది, నేను ఆ మందిరానికి రానా? ఇలా ఆరోహణస్తులకు ఎత్తుకెళ్తారు. చిన్న కష్టం వద్ద నీ కుటుంబంలో, చిన్న శ్రమ వస్తే, చిన్న వ్యాధి వస్తే, చిన్న నష్టం కలిగితే దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తావు. నువ్వు ఆరోహణస్తులకు ఎత్తుకెళ్తావు, ఆక్రమణకు పోతావు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సమయం అయితే చెప్తున్నాను, 4 అంతస్తులను జ్ఞాపకం చేస్తాను. 1, గిల్గాలు అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. పాపం నుంచి, దుష్టత్వం నుంచి దూరంగా నువ్వేం చేయలేదు, తొలగిపోయే వరకు ఉండాలి. రెండవది బేదీలో ప్రార్థన మందిరం యొక్క అనుభవాన్ని, దేవుని మందిరంలో నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు జీవితాంతం నేర్చుకోవాలి. కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, నీ జీవితం అంతా నేర్చుకుని ఉండాలి. మూడవది మనం చూస్తే నీ జీవితంతో పాటలతో దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. నాలుగవది మనం చూస్తే శ్రమలో కొన్ని క్రీస్తుని వెంబడించే వారిగా మనం ఉండాలి. శ్రమలో కొన్ని క్రీస్తుని వెంబడించే అనుభవాన్ని, ఈ 4 అనుభవాలు ఎవరిలో కలిగి ఉన్నారు? అందరి మీదకి శ్రమ వచ్చింది, ఏలియా తొలగిపోయాడా? చంపేస్తానని 850 మంది ప్రవక్తలు నిలబడి ఉంటే వాళ్ళ ఎదురుకుండా నిలబడి క్రీస్తు పక్షాన్ని నిలబడి క్రైస్తవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఏలియా. శ్రమ వచ్చిందని తొలగిపోలేదు, కష్టం వచ్చిందని తొలగిపోలేదు. అటువంటి జీవితం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు ఆరోహణమైన యేసయ్య ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి ఈ 4 సిద్ధపాటు లక్షణాలు నీలో కలిగి ఉంటే నీవు కూడా క్రీస్తుతో కలిసి ఆరోహణం అవుతావు, ఆయనతో కలిసి నిరంతరం ఆనందిస్తావు. అట్టి జీవితం నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి అయ్యా చక్కని విలువైన మాటలు మాతో మాట్లాడాం. అయ్యా వెత్తబడి మాటలు తండ్రి, ఏ బిడ్డలు అర్థముగా విడిచిపెట్టకుండా తండ్రి, ప్రతి వారి హృదయంలో నీరు కట్టి పలక్తు చేసి నీ ఆరోహణ అంతస్తులోకి నడిపించి నీతో కలిసి నిత్యము జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నందు ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ వందనాలండి. మరొకసారి అందరికి వందనాలండి. ఆమేన్. నోరు తెరిచిన